నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే ఎంబీబీఎస్పై అస్పష్టత, ప్రవేశాల్లో పాత విధానమా కొత్తదా అనే సందిగ్ధత, కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ వారికి 10 ఏళ్లుగా 15% సీట్లు ఇస్తున్నారు. గడువు తీరడంతో స్థానికతపై అంటే లోకల్ క్యాండిడేట్పై నిర్ణయం తెలంగాణదే. ఉన్నత విద్యామండలి వద్ద పెండింగ్లో ఫైల్ ఉంది. జీవో జారీ చేయకుంటే 300 సీట్లు కోల్పోయినట్లే. ఈడబ్ల్యూఎస్ పైన నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వం. నెలలో నోటిఫికేషన్, కొత్త విధానానికి విద్యార్థుల డిమాండ్. దేశవ్యాప్తంగా నీట్ ఫలితాలు జూన్ 14 రానున్నాయి. తర్వాత వారం 10 రోజుల్లో హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది. అంటే సరిగా నెల రోజుల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆలోగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన స్థానికతను తేల్చాల్సి ఉంది. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం అన్ని రకాల ఉన్నత విద్యా సంస్థల్లో 15% కన్వీనర్ కోటా సీట్లను ఏపీ, తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయించారు. మెరిట్ ఆధారంగా 2 రాష్ట్రాల విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. ఇదే తీరులో తెలంగాణ విద్యార్థులకు ఏపీలో కూడా అవకాశం ఉంటుంది. అయితే అటు నుంచి ఇటువైపు వారే వస్తున్నారు తప్ప రాష్ట్ర విద్యార్థులు ఎవరు ఏపీకి వెళ్ళడం లేదని నిపుణులు చెబుతున్నారు. 10 ఏళ్లుగా ఈ చట్టం కింద తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాలు దాటుతున్న నేపథ్యంలో జూన్ 2 తర్వాత జారీ చేసే నోటిఫికేషన్లకు కొత్త స్థానికత విధానం అమలు చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఇంకా ఏమీ కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ అదే జరిగితే 300 నుంచి 400 ఎంబీబీఎస్ సీట్లు యూజీ, పీజీలో కోల్పోయే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ పైన కూడా ఇంకా కన్ఫర్మేషన్ ఏం లేదు. స్థానికత అంశం ఇలా ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా విషయం మరోలా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 6 మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలవుతుంది. మిగతా కాలేజీల్లో అమలు కావడం లేదు. ఈడబ్ల్యూఎస్ను అమలు చేయాలంటే సీట్ల సంఖ్యను 10% మేర పెంచాలి. అప్పుడే మిగతా రిజర్వేషన్లు యథాతథంగా అమలు చేసే అవకాశం ఉంది. మరి దాని గురించి ఏమైతే చూడాలి. 24న పాలిసెట్ ప్రవేశ పరీక్ష. అందరూ 17కి అయిపోయిందేమో అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, డేట్ ఎక్స్టెండ్ చేంజ్ చేసిరు. 24న పాలిసెట్ ఉంది. ఈ సెట్లో 95.86% పాస్ అయ్యింది. బీటెక్, బీ ఫార్మసీ సెకండ్ ఇయర్లో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు. 3 బ్రాంచ్ల్లో ఏపీ విద్యార్థులకు ప్రథమ ర్యాంకులు వచ్చినాయి. ఈ విధంగా సీట్లు వచ్చినాయి. ఈ వెబ్సైట్లో మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు. గురుకుల సీట్లన్నీ భర్తీ చేసేలా కార్యాచరణ రూపొందించిన సొసైటీలు. జూన్ 2వ వారంలోగా ప్రవేశాలు. 5th క్లాస్ తొలి విడత మెరిట్ జాబితా విడుదల. మరో వారంలో రెండో జాబితా. సీట్లు మిగిలిపోతే మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు. ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన. 2 రోజుల్లో వేగవంతం కానున్న బ్యాక్లాగ్ ఖాళీలు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఈ నెలాఖరులోగా. జూనియర్ డిగ్రీ అడ్మిషన్లు. జూనియర్ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు వెలువడిన వెంటనే ప్రవేశాల ప్రక్రియ వేగవంతం చేయాలని భావించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం అర్హత పరీక్ష ఫలితాలను గురుకుల సొసైటీలు విడుదల చేశాయి. నెలాఖరులోగా ఎంపికైన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. మొదటి విడత అంటే ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. ఇది అయిపోతే రెండో విడత సెకండ్ ఫేజ్ ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల సొసైటీలు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేశాయి. మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం కాస్త వెనుకబడింది. ఈ సొసైటీ నుంచి 5th క్లాస్తో పాటు జూనియర్ కాలేజీలు బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదు. మిగులు సీట్లు భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. ఒకవేళ సీట్లు మిగిలిపోతే మళ్ళీ ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారంటే. ఇవి ఇంటర్ అయిపోతే డిగ్రీ అడ్మిషన్లు జరుగుతాయి. ఈ నెల 24 నుంచి 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. ఏపీ నుంచి ఉదయం 8:45కే పరీక్ష కేంద్రాలు చేరుకోవాలి. ఈ విధంగా తేదీలు ఇట్లున్నాయి పరీక్షలు. ఈ నెల 15వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు జారీ చేస్తారని చెప్పారు. మాల్ ప్రాక్టీసెస్కు పాల్పడితే 1997 కింద చర్యలు తీసుకుంటారు యాక్ట్ ద్వారా. లా సెటర్ లేట్ ఫీజు తోటి 23 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇకపోతే డిగ్రీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎక్కువ బీకామ్కే ప్రాధాన్యం ఇస్తున్నారంటే. తక్షణ ఉద్యోగ అవకాశాలే లక్ష్యం కాబట్టి ఎంపీసీ, ఎంఈసీ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మళ్ళుతుంటారు. బైపీసీ కోర్సులు చదివిన వారు ఎంబీబీఎస్, ఫార్మసీ, అగ్రికల్చరు. ఇక సిఈసీ, హెచ్ఈసీ విద్యార్థులు వీళ్ళంతా ఇటే వచ్చేస్తున్నారు. ఎందుకు అంటే
ఫైనాన్స్, అకౌంటింగ్, మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహా అనేక రకాల కెరీర్‌కు ఈ కోర్సు బాటలు వేస్తుంది. ఈ ఏడాది కొత్తగా అప్రెంటిస్‌షిప్ కోర్సులున్నాయి. టూరిజం, ట్రావెల్, రిటైల్ ఆపరేషన్ అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సులో చదువు పూర్తి చేసుకుంటే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో తక్షణ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు కాబట్టి వీటొస్ చేస్తున్నారు. యువ ఆపద మిత్రకు దరఖాస్తుల ఆహ్వానం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వారు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో శిక్షణ పొందిన యువతీ యువకులకు 18-40 ఇయర్స్ ఉన్నవారికి యువ ఆపద మిత్ర పథకానికి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, దీంట్లో వరదలు, భూకంపాలు, సునామీ వంటివి ఉంటాయి. సంభవించినప్పుడు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో పాటు సహాయం చేయడానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వారు ఆసక్తి గల యువతీ యువకులకు ఒక 7 రోజులు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తారని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు అత్యవసర పరికరాలు కిట్ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసిన యువతీ యువకులకు 3 సంవత్సరాల లైఫ్ అమర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు. దరఖాస్తు చేసుకునేవారు 18-40 సంవత్సరాల వయసు కలిగిన సంబంధిత జిల్లా వాసి అయి ఉండాలి. ఆసక్తి గల విద్యార్థులను యువ ఆపద మిత్ర పథకం నందు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా కమిషనర్ కోరారు. జూన్ 2 వరకు టెట్ పరీక్షలు మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. ఈ విధంగా డేట్లు ఉన్నాయి. డిగ్రీతో డిఫెన్స్ కొలువులు. CDSE 2 2024 నోటిఫికేషన్ విడుదల. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో కమిషన్డ్ ర్యాంక్ పోస్టులు. త్రివిధ దళాలకు చెందిన 5 అకాడమీలో 459 పోస్టులు. ఎంపికైతే శిక్షణ సమయంలో నెలకు 56,100 స్టైఫండ్ కూడా ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్లో ఎట్లున్నాయంటే, ముఖ్య సమాచారం లాస్ట్ డేటు జూన్ 4, ఎగ్జామ్ సెప్టెంబర్ 1 ఉంటుంది. UPSC.gov.in వెబ్సైట్. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్మడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్. మనకు ఉమెన్, మెన్ ఈ రెండు ఉన్నాయి. ఉమెన్ ఏమో సిరిసిల్ల, ఇది మెన్ ఏమో వరంగల్. ఉమెన్కి ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. దీంట్లో 80 సీట్లు ఉన్నాయి. BSc MPC 40, BA HEP 40 సీట్లు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ 35. TTRRDCS AC.in. NCERT కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీంట్లో RIలు ఉన్న ప్రాంతాలు అజ్మీర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్. కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. దీనికి లాస్ట్ డేటు 31/5. ప్రవేశ పరీక్ష తేదీ 16/6. ఇది వెబ్సైటే. TSS-CP GET 2024 కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని PG కోర్సులు, అన్ని యూనివర్సిటీలు, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు, సాంప్రదాయ యూనివర్సిటీలు. లాస్ట్ డేట్ 17/6. వెబ్సైటు CP GET TSCHE AC.in. MBBS, BDS, BSc నర్సింగ్ కోర్సులలో కార్మికుల పిల్లల కోటాలో ప్రవేశం కొరకు ప్రకటన. కార్మిక రాజ్య బీమా సంస్థ నిర్వహిస్తున్న మరియు ESI పథకం కింద నడపబడుతున్న కొన్ని ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని వైద్య, దంత వైద్య, నర్సింగ్ కాలేజీల్లో 24-25 అకాడమిక్ ఇయర్కి గాను కార్మికుల పిల్లల కోటాలో MBBS, BDS నర్సింగ్ కోర్సులో ప్రవేశం కోసం అప్లికేషన్ అడుగుతున్నారు. నీట్ UG రాసి ఉండాలి. ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంటే చూడండి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రకటన. MTech, CSE, AI, ML సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా మరియు UG ప్రోగ్రాంలు, ఫ్యాషన్ టెక్నాలజీ మరియు ఇంటీరియర్ డిజైన్లో అడ్మిషన్లు వీటిలున్నాయి. వెబ్సైట్ అడ్మిషన్స్ రెగ్యులర్ manu.edu వెబ్సైట్. ఈ వెబ్సైట్లో సందర్శించండి. అర్హత కోసం పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. లాస్ట్ డేట్లు ఆఖరి తేదీ 30 జూన్. ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. NITCలో పారామెడికల్ కోర్సులు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ క్రాఫ్ట్మెన్ ట్రైనింగ్ స్కీము ఈ కింద పారామెడికల్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. కోర్సులు సీట్లు ఇట్లున్నాయి. హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 216 సీట్లు ఉన్నాయి. ఫిజియోథెరపీ టెక్నీషియన్ దీంట్లో 60 సీట్లు. డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్ 48 సీట్లు. రేడియాలజీ టెక్నీషియన్ కోర్సు 2 ఏళ్ళు. ఇందులో 40 సీట్లు ఉన్నాయి. అర్హత ఆల్మోస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. తర్వాత 10+2 లేకపోతే ఇంటారు. దరఖాస్తు ఫీజు 500. లాస్ట్ డేట్ జూలై 1. వెబ్సైట్ NITC India.in.
డాట్ కామ్. సిబిఐపిలో పీజీ డిప్లొమా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విత్ ఆటోమేషన్ స్కాడా. దీంట్లో 60 సీట్లు ఉన్నాయి. దీనికి గుర్తింపు పొందిన కాలేజ్ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి నిబంధనలు లేవు. ముఖ్య సమాచారం లాస్ట్ డేటు ఈ నెల 31. వెబ్సైటు cbip.org. తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఇందాక చూసినాయి. ఎంఏ స్పెషలైజేషన్లు ఇవి ఉన్నాయి సబ్జెక్టులు. ఎంకామ్ స్పెషలైజేషన్లు ఇవి, ఎంఎస్సి స్పెషలైజేషన్లు ఇవి, పీజీ డిప్లొమా ఇవి, చైల్డ్ సైకాలజీ ఇవన్నీ ఉన్నాయి. వివరాలు ఇట్లా ఉన్నాయి. దీని పూర్తి వివరాలు కూడా ఇంకో వీడియో చూద్దాం. దానికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 17 వరకు ఉంది. మనకు ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఉంటాయి. సిపి గెట్ టీఎస్సిహెచ్ఈ వెబ్సైట్. ఇకపోతే ఐటీఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు మెండుగా అవకాశాలు ఉంటాయి. మనకు ఏ జిల్లా నుంచి అంటే చింతపల్లి, ఏపీ నుంచి. ఇక్కడ చింతపల్లి ఐటీఐ విద్యార్థుల ప్రయోగాలను ఇచ్చారు. ఈ విధంగా ట్రేడ్లు ఉన్నాయి. తెలంగాణ, ఏపీల 2 రాష్ట్రాలలో మనకు ఐటీఐ అప్లికేషన్లు నడుస్తున్నాయి. ఇది ఇకపోతే సిటీ కాలేజ్ గురించి ఈ సంవత్సరం కొత్తగా 5 కోర్సులు స్టార్ట్ చేస్తారు. ఇలా పర్యాటకం, ఆతిథ్యం, నైపుణ్య అభివృద్ధితో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ సిస్టమ్, ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ వంటివి ఇందులో కొత్తగా ఉన్నాయి. దోస్త్ ద్వారా అప్లికేషన్లు జరుగుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు ఐఐటిఎం, దీనికి లాస్ట్ డేటు 18th జూన్. ఎన్ఐఎన్ సిక్కింలో అప్లికేషన్ ఫర్ జూనియర్ మెడికల్ ఆఫీసర్ లాస్ట్ డేటు 31/5. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఎస్సీ విద్యార్థులకు మనకు మేడ్చల్ మల్కాజ్గిరి అయినా సరే అన్ని జిల్లాల విద్యార్థులకు 1st క్లాస్ 5th క్లాస్ అడ్మిషన్లకు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఇది వీరు అభ్యర్థి అర్హులు అని ఇచ్చారు. నిన్న కూడా ఇచ్చారు పేపర్కి, ఒకసారి చూడండి. ఈ విధంగా అర్హులు వీళ్ళు అప్లై చేసుకోవాలి. ఇగ్నోలో జూలై సెషన్ ప్రవేశాలు షురు అయినాయి. ఈ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. నంబర్లు కూడా ఇచ్చారు. 23 వరకు లాస్ట్ దరఖాస్తులు గడువు. ఎడ్సెట్ హాల్ టికెట్ విడుదల. ఎడ్సెట్ టీఎస్సిహెచ్ఈ ac.in. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 2 సెషన్లలో ఆన్లైన్ ఎగ్జామ్. టెట్ ఇంగ్లీష్ కాస్త కఠినమని ఇచ్చారు. జోసా తర్వాతే వెబ్సైట్ కౌన్సిలింగ్. జోసా మనకు జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాతనే మనకు తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ వచ్చేటట్టుంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశానికి ఎస్టీ విద్యార్థులు అప్లై చేసుకోవాలని ఇచ్చారు. ఇంతకుముందు చూసింది ఎస్సీ, ఇది ఎస్టీ విద్యార్థులు. జూన్ 6 లోపు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆఫీసులో దరఖాస్తులు పొంది అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలి. జూన్ 12న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకి ఈ నంబర్లో సంప్రదించవచ్చు. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఐటీఐ 2 ఏళ్ల కోర్సుకు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. వికారాబాదు. ఈ నంబర్లో సంప్రదించవచ్చు. ఇకపోతే వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే నటోరియన్స్, పోషణ నిర్వహణ, సపోర్టింగ్, అప్ బ్రింగింగ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, డిస్రిగార్డ్, అబాండ్మెంట్. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే నిఖత్ జరీన్ అండ్ మీనాక్షి వన్ ఏ గోల్డ్ ఈచ్ ఎలోరా కప్ 2024. దిస్ మ్యాచ్ వాస్ హెల్డ్ అట్ ఆస్తానా, Kazakhstan on 18th May 2024. Nikat 52 kg defeated Kazaria Urakbayeva of Kazakhstan. In the final round, Meenakshi defeated Uzbekistan's Ramonova Saidahon in the women's 48 kg final. India's Satvik Sairaj, Ranik Reddy and Chirag Shetty won the Thailand Open title in the men's doubles event on 19th May 2024. They defeated the Chinese pair of Chen Bo Yang and Liu Ji in the final. This was the second title of the 2024 badminton season for Chirag and Satvik, and the second Thailand Open title. Chairman and Managing Director of ITC Sanjeev Puri has assumed office as the President of the Confederation of Indian Industry CII for 2024-25 on 19th May 2024. He takes over from
ఆర్ దినేష్, చైర్మన్ ఆఫ్ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్. International Museum Day is celebrated every year on May 18. The first International Museum Day was organized in 1977 by the International Council of Museums, ICOM. 2024 థీమ్ ఏంటి అంటే మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.